రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం తుఫానుపై ఫోకస్ పెట్టింది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడనుంది. ఈ మేరకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షిస్తూ ఉన్నారు. కోస్తా తీరం వెంబడి జిల్లాలో రేపు, ఎల్లుండి అతి భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలు వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కంగారు పడుతున్న విషయం ఏంటంటే తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుందని కూడా ప్రజలందరూ కూడా కంగారు పడుతున్నారు. దీని మీద ఇప్పటికే హోంమంత్రి అనిత ఎటువంటి కంగారు వద్దు, ఎవరు పానిక్ అవ్వద్దు, మనం విపత్తు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే పలు సూచనలు చేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి దగ్గర నుండి కూడా చాలా మంది అధికారులు కూడా దీని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 27, 28, 29 ఆ డేట్ లో అయితే కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. చాలా తీవ్రంగా ఉంటుంది. కాకినాడ దగ్గర తీరం దాటిన తర్వాత కూడా ఈ ఎఫెక్ట్ అనేది చాలా పెద్ద విషయంగా కూడా చెప్తూ ఉన్నారు. చాలా తీవ్రంగా ఉంటుంది. సో దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కడెక్కడ వర్షాలు తీవ్రంగా ఉంటాయి అనేది కూడా ఇప్పటికే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, టేక్ యాక్షన్. ఈ రెడ్ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏ ఏరియాలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా చాలా అలర్ట్ గా ఉండాలని కూడా అక్కడ యాక్షన్ ఖచ్చితంగా తీసుకొని అక్కడ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చాలా ఖచ్చితంగా పనిచేయాలి కూడా అని చెప్పి కూడా చెప్తున్నారు. సో మనం ప్రెసెంట్ చూసుకోవచ్చు, శ్రీకాకుళం కానీ, పార్వతీపురం, అలాగే విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, మొత్తం కాకినాడ దగ్గర కూడా తీరం దాటే అవకాశం ఉంది. ఇక్కడ వర్షాలు కూడా ఎక్కువ యాక్షన్ తీసుకోవాల్సిన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈస్ట్ గోదావరి, ఏలూరు, అలాగే వెస్ట్ గోదావరి, కోనసీమ, గుంటూరు, కృష్ణ, బాపట్ల ఈ ప్రాంతాల వరకు కూడా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఈ రెడ్ ఏరియాకి సంబంధించినంతా కూడా ఇక్కడ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వర్షాలు ఎక్కువ తీవ్రతరం ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అలాగే ఈ ఎల్లో ప్రాంతాలు వచ్చేసి అలర్ట్. ఈ ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా అలర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో వెరీ హెవీ రెయిన్ ఫాల్ టు అక్కర్. ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ప్రకాశం, పల్నాడు, అలాగే పొట్టి శ్రీరాములు, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, తిరుపతి, దీనికి సంబంధించి ఈ ఏరియాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఈ ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయి. అలాగే ఇది కూడా బీ ప్రిపేర్డ్ గా ఉండాలని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అనంతపురం, అలాగే శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు ఈ ప్రాంతాల వరకు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ఎక్కడికక్కడ అధికారులు నియమించి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చాలా అలర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. తుఫాను సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఖచ్చితంగా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే పుకార్లను నమ్మవద్దని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎటువంటి ఫేక్ ప్రచారాలు చేసినా, సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండాలని కూడా చాలా క్లియర్ కట్ గా తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు గ్యాస్ కనెక్షన్ తీసివేయండి, తలుపులు, కిటికీలు మూసి ఉంచండి. సో అలాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇల్లు సురక్షితం కాకపోతే ముందుగానే సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే చెట్ల కింద కానీ, ముఖ్యంగా జంతువుల విషయంలో మత్స్యకారులు కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. తుఫాను సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు, మనం చూసుకోవచ్చు. 112-1070, 1800-425-0101. సో ఈ నెంబర్స్ కి కాల్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్లు 24 గంటలు 24/7 కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంటాయని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. సో ఈ నెంబర్స్ కి కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా ఏం చేయాలి ఏంటి ఆ విపత్కర పరిస్థితుల్లో చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటే కనుక ఖచ్చితంగా ముఖ్యంగా ప్రజలు ఎక్కువ కంగారు పడకుండా ఉంటారు కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్లు సంప్రదించాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తుఫాను జాగ్రత్తలు కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ. సో తుఫాను ముందేంటి, తుఫాను సమయంలో తర్వాత ఏంటనేది కూడా
వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో పుకార్లను నమ్మొద్దని కూడా ముందుగా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ కూడా ఎక్కువ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో ముఖ్యంగా మత్స్యకారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. సముద్రంలోకి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు. ఎవరైనా వెళ్ళినా కానీ వెంటనే తిరిగి వచ్చేయాలన్న SMS కూడా పంపించండి అని చెప్పి కూడా క్లియర్ కట్ గా రాసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.